యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తర్వాత రైడ్ సినిమా నాని తనీష్ది, తర్వాత బిల్లా. ఓకే. అంటే బిల్లా అనేది కూడా అంటే ప్రభాస్ చిన్నదేగా, చిన్న రోలే, బట్ ప్రభాస్ సినిమాలో ఆయన తోట చేసిన సినిమా తోటి మళ్ళీ కుదరలేంట. ఓకే. రాజాసాబులో ట్రై చేయలేదా? రాజాసాబులో అడగలేదా? రాజాసాబులో అడిగా, మారుతి గారిని ఎందుకు అడగ, మారుతి గారు మాకు లేదు ఎందుకో అది అందులో ఏం దొరకలేదు. అంటే బిల్లాలో మీకు ప్రభాస్కి ఏమైనా కాంబినేషన్ సీన్లు ఉన్నాయా? కాంబినేషన్ సీన్ ఉంటుంది. కాంబినేషన్ సీన్ ఎలా అనిపించింది ప్రభాస్ గారితో అప్పుడు యాక్ట్ చేయడం? అప్పటికి ప్రభాస్ గారి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్తే అంత ఇన్ని కోట్ల మందికి ఇండియా బయటగా డార్లింగ్ అయినా. మీరు యాక్ట్ చేయడం 4వ సినిమాకు 5వ సినిమాకు చేసే వచ్చింది నాకు కొంచెం. ఆయన సునీల్ ఒకసారి ఏదో షూటింగ్లో ఉంటే ప్రభాస్ గారితో మాట్లాడాలంటే ఒకసారి ఫోన్ ఇచ్చాడు. అలా రిసీవింగ్ బాగుంటుంది ప్రభాస్ గారు. అది ఇంకా ఆయన గురించి మాట్లాడలేదు. మామూలుగా అతనితో లంచ్లో కూర్చున్న డిన్నర్ అది వేరు. ప్రపంచంలో ఎన్ని రకాల ప్రపంచంలో అన్ని ఫుడ్లు పెట్టేసి ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్ని రకాలు, అదొక రకమైన చాలా బాగా మాట్లాడతాడు అందరితో. అది అంటే ఈ సినిమా ప్రభాస్ గారి ఫుడ్ కంటిన్యూస్గా 15 రోజులు తింటే స్టంట్లు ఏం చేసుకుంటున్నాం అబ్బాయి. ఇంకా అసలు ఆ ఫుడ్ అది వెరైటీ ఫుడ్స్ ఉంటాయి. అంటే మీరు అంటే ఈ కొత్త బంగారు లోకం సినిమా తర్వాత మీరు అన్నట్టుగా అవకాశాలు ఏమైనా వెయిట్ చేశారా? వెంటనే చాలా ఆఫర్లు వచ్చేసాయి. 2008 కదన్నా, 9లో ఆ 3-4 సినిమాలే చేశా. 10 నుంచి సంవత్సరానికి 10-12 సినిమా మూవీస్ చేసుకుంటా. అంటే ఆఫర్లు బిజీ అయిపోయారా కొత్త బంగారులో? కొంత నాకు ఇక్కడ అవగాహన లేకపోవడం, నేను తిరిగేది అది, నేను కొంచెం అంటే మీరు కొంచెం మొహమాటస్తులు అనుకుంటానా అసలు ఎవరిని అంటే ఆ కమ్యూనికేషన్ అంటే వెళ్ళి నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని నేను ఫ్రెండ్షిప్ చేయను. అది నువ్వు మామూలుగానే ఫ్రెండ్, నీ తోటి అవసరం వస్తే అడుగుతా. నీకు అవసరం వచ్చినప్పుడు నేను వచ్చి అక్కడ సమయాన్ని చేసి పెడతాను. బట్ నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని మటు ఫ్రెండ్షిప్ చేయలేను. అలా పెంచలేదు, నేను అలా పెరగలేదు, అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి కూడా రాలేదు. అంటే మీరు అంటే మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని సినిమా ఏదనుకుంటున్నారా? ప్రేమ కథా చిత్రం అనుకోవాలా? ప్రేమ కథా చిత్రం అంటే అప్పటి వరకు చేసిన సినిమాల్లో ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ చేశాడు అని తెలిసిపోయింది, కానీ ఒక మార్క్ అంటే ఫుల్గా మీకంటూ కెరీర్కి టర్నింగ్ పాయింట్ కలిసి ప్రేమ కథా చిత్రం. ఏంటి సార్ ప్రేమ కథా చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది అసలు? ఒక రోజు ఫోన్ చేశారన్న మారుతి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, తమ్ముడు ఇలా అనుకుంటున్నాం ఒక సినిమా, ఒక కథ, ఇలాగా నువ్వు సుధీర్ బాబు, నందిత అనే అమ్మాయి, ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, అది ఇంకా డిసైడ్ అవ్వలేదా? సరే సార్ అన్న, ఫోటో సెషన్ అది 4వ క్యారెక్టర్ లేకుండా మేము ముగ్గురం చేసి, నేను హీరో అమ్మాయి, అదంతా అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేసి ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ మన ఏలూరు సీన్ చేయాలి. ఓకే, ఏలూరు సీన్ చేయాలి. సప్తగిరి క్యారెక్టర్ కొంత ఆయనకున్న బిజీ, ఆయన పిఆర్ఓగా బిజీగా ఉంటుందని తను చేయలేకపోయాడు, సప్తగిరి ఎంటర్ అయ్యాడు. ఇంకా అది ఒక మొయినాబాద్లో అన్న ఒక ఫామ్ హౌస్ అన్న, రోజు 6కి స్టార్ట్ చేయడం, 5:30కి వెళ్ళడం, మేకప్ వేసుకోవడం, ఏదో స్నాక్ ఇచ్చి తినేసి 6కి స్టార్ట్ చేస్తే దంచి కొట్టుడు అన్న, దంచి కొట్టుడు, వేరే కొట్టుడు, నాటు కొట్టుడు అన్నట్టు 10కి బ్రేక్, మళ్ళీ 11, 2, ఒక్కొక్కసారి 5 వరకు 2-3 రోజులే అలా చేసుకుంటూ వెళ్ళామన్నా. సుధీర్ బాబు కూడా బాగా ఒక అరగంట ముందర ప్రవీణ్ ఆయన కారు ఉండేది, ఆ వైట్ కలర్ కారులో కూర్చొని మేము ప్రాక్టీస్. ఇంక మా సప్తగిరి అయితే ఇంకా ఆడి దబిడి ఆడు ఎక్కువ రకంగా చేసేవాడు, ఆడిని అడ్జస్ట్ చేసుకుంటూ అలా వెళ్ళాం. లాస్ట్కి వెళ్ళేసరికన్నా ఫైట్ లేదు. రోజు నేనే అన్నా, సార్ ఆ విలన్స్ ఉన్నారు కదా ముగ్గురు, హీరో కొట్టినట్టు పెడితే చిన్న భోజనం తర్వాత మజ్జిగ లేకుండా భోజనం లేచినట్టు ఉంటుందేమో, ఫైట్ ఉంటే బాగుంటుంది అంటే, అవునా అని ప్రొడ్యూసర్ అయ్యి మాట్లాడాయన. ఒక 2 days ఫుల్ నైట్లు ఫైట్ తీశారు. ఫస్ట్లో మధ్యలో కొన్ని మారుతి గారు కదా, మార్పులు చేసుకుంటే రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మమ్మల్ని ఏదైనా చేసుకోమని. అలాగా అది ఎందుకో వెరీ ఫస్ట్ డే నుంచి ఒక్కరోజు కూడా దాని మీద నెగిటివ్ థాట్ కానీ ఏదో కష్టపడిన ఫీలింగ్ కానీ లేదన్న. యాక్చువల్లీ ఎక్కువ కష్టపడి చేసాం, చాలా తక్కువ రోజులు అన్న సినిమా అది. ఆయన ఒక గంట మిగిలిందంటే ఏదో తీసి దాన్ని ఒక సాంగ్ చేసాడు ఆయన. ఎప్పుడైనా టైం మిగులుతుంది కదా, మీరు అలా వెళ్ళండి, ఆ తోటలో నడుచుకుంటారండి, మీ ఇద్దరు ఇది మీరు ఇద్దరు చేయండి ఏదో చెప్పేసి ఆడుతూ అయిపోయింది సినిమా అంతా. ఒక సాంగ్ చేసాడు అన్న దాన్ని ఆయన, మాంటేజ్లు ఇచ్చేసి ఒక ట్యూన్ చేయించేసి ఒక సాంగ్ చేయించాడు, నీతో ఈ లోకం అని ఉంటుంది సాంగ్.
ఆ సాంగ్ వాళ్ళు ఎప్పుడు తీసారో మాకు తెలియదు. అసలు మీరు యాక్ట్ చేసినట్టుగా మీకు తెలియదు. అది ఎందుకు చేయించారో ఏదో సీన్ అనుకునేవాళ్ళు. అంత మ్యాజిక్. ఇంక రిజల్ట్ కూడా దానికి తగ్గట్టుగా వచ్చింది. అదే యూటర్న్ ప్రేమ కథా చిత్రం. ఏంటంటే అంటే ఈ సినిమా రిజల్ట్ తర్వాత అంటే మీ కెరీర్లో వచ్చిన చేంజెస్ ఏంటి? అవకాశాలు పెరుగుతాయన్న, కొంచెం మోర్ బిజీ అవుతాం, కొంచెం రేటు పెరుగుతుంది. అవకాశాలతో పాటు పారితోషికం ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఇక్కడ ఎవరో అన్నా టెక్నీషియన్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, మనం సినిమా యాక్టర్ అయ్యి ఒక 100 కోట్లు అలా ఎవడో రాడన్న. ఫస్ట్ అతని కాన్సన్ట్రేషన్ అంతా ఒక అవకాశం మీద ఉంటుంది. ఆ సక్సెస్ అయ్యి అవకాశాలు తామరతంపరంగా రావటం మొదలు పెడితే డబ్బు ఆటోమేటిక్ వస్తుంది అన్న. ఒక్కసారి సక్సెస్ కళ్ళలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సార్ టెక్నీషియన్స్ అవచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు. ఆ డబ్బు టార్గెట్గా పెట్టుకుని ఎవరు రారు నాకు తెలిసి. అలాగే ఫస్ట్ అవకాశం ఎంత ఇదన్నా. నాకు ఇప్పుడు కొత్త బంగారులో సూపర్ హిట్ అయింది. ఒకవేళ అది ఆడి ఉండకపోతే ఏంటి నా పరిస్థితి? అవకాశాలు వచ్చేవో రాకపోయేవో ఎవరో తెలుసు. అది లేకపోతే ఇంకో అవకాశం వచ్చేది ఏమో అది తెలీదు ఇంకా మనకి ఎలా డెస్టినీ. అలా అంటే మరి ఎంతో ఇష్టపడి చేసిన సినిమాలు కొన్ని దెబ్బేసినవి ఉన్నాయి. నేను అలాగా నా కెరీర్లో ఎక్కువ ఇప్పటికీ స్టిల్ బాధపడే సినిమా రౌడీ ఫెలో. చాలా ఇష్టపడి చేసాను. నెగిటివ్ షేడ్స్ ఉంటాయి కదా క్యారెక్టర్. నేనే పిఆర్ చేసేది. అవును. నాకు ఆ సినిమా చాలా ఇప్పటికి అంతే. ఎందుకంటే అంత అలా ఇప్పుడు ఉందన్న. ఇప్పుడు మామూలుగా బయట మనం అందరం ఆడుకుంటున్నట్టు జనం సైకాలజీ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ప్లస్ మనం ఇలా చేయండి అని వాళ్ళకి చెప్పడానికి మనం సరిపోం. కొత్త సినిమా వస్తుంటే ఓటీటీలో చూస్తున్నారు, రిలీజ్ చేస్తుంటే థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. 10 ఏళ్ళ క్రితం సినిమాని. ఖలేజా సినిమా అప్పట్లో నాకు అదే మంచి సినిమా, ఈ సినిమా ఆడకపోవడం ఏంటి అనిపించేది. మొన్న రిలీజ్ అయ్యి దొల్లగొట్టేసింది సినిమా. దొల్లగొట్టేసింది అసలు. అది థియేటర్లో కంటే టీవీలో ఎక్కువ టీఆర్పీలు అన్న. టీవీలో అన్నిసార్లు చూసిన తర్వాత కూడా థియేటర్లో అంత రెవెన్యూ చేసిందంటే మరి ఓపెనింగ్స్ మరి ఎవరిని అడుగుతావు అన్న, అప్పుడు ఎందుకు చూడలేదు అని ఎవరిని అడగలేం కదా జనాలకు. అంతే అది జనాలకు. మొన్న బైరోంకి వెళ్ళినప్పుడు రోహిత్ గారు కలిస్తే రోహిత్ గారు ఇది రిలీజ్ ట్రై చేయొచ్చు కదా అని నేనే అన్నాను. అవును అనుకుంటున్నాం, ఒక ప్రపోజల్ ఉందని ఏదో అన్నాడు ఆయన. అవును, అది కృష్ణ చైతన్య గారి డైరెక్టరు. బాగా అంటే సినిమా బాగుంటుందన్న. కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు ఆడకపోతే మన క్యారెక్టర్ బాగుంటుంది, మనం ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం ఆ సినిమా మీద. అలా ఆడకపోయినప్పుడు ఏంటి డిసప్పాయింట్ అవుతారా? గ్యారంటీగా డిసప్పాయింట్ అన్న, గ్యారంటీగా డిసప్పాయింట్ అవుతాం. ఒక 2 నైట్లు సరిగ్గా నిద్ర పట్టదు. ఇంకోటి అన్న, నాకు తెలిసి చాలామంది ఆర్టిస్టులు ఫేస్ చేసేది వస్తే గ్యాప్ వస్తుంది అన్న, ఒక 1 వారం రోజులు ఎప్పుడు. తర్వాత వరుసగా 2 సినిమాలు వస్తాయి, ఏదో ఒకటే చేయగలం. అంతే, రెండిట్లో ఏదో ఒకటే చేయగలం. ఏది చూస్ చేసుకోవాలన్నా తెలియదు కదా మనకు. అప్పుడు ఒకటి చేసుకుంటాం అంతే. 2 హిట్ అయిపోతే నాకు ఎలా ఉంటుందంటే, బీయింగ్ అన్ యాక్టర్, నాకు 100 సినిమాలు రిలీజ్ అయితే 99 హిట్ అయిపోవాలని అంతే. 100% అది కోరుకోపోతే ఇక్కడ ఎలా ఉంటాం. సో 2 హిట్ అయిపోతే ఓకే అన్న. నువ్వు సెలెక్ట్ చేసుకున్నది హిట్ అయ్యి నువ్వు వదిలేసింది యావరేజ్ అయినా కూడా ఓకే. ఇది పోయి అది హిట్ అయిందంటే ఆ డెసిషన్ తీసుకున్నందుకు మనమే తిట్టుకుని అబ్బా ఇంకా అది ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్. అంటే నేను 2 ఆడేసిన వాటిల్లో ఉన్నానేమో, నేను ఫేస్ చేయలేదు. అలా లేదు అలా రిజెక్ట్ చేసింది ఏమి రిజెక్ట్ చేసే పరిస్థితి కూడా రాలేదండి. ఏదో కింద మీద పడి చేసుకుని చేసాం. ప్రేమ కథా చిత్రం తర్వాత కానీ ముందు కానీ కమెడియన్గా హ్యాపీగా సాగిపోతుంది, అంటే మంచి అవకాశాలతో బిజీగా వెళ్ళిపోతున్నారు కదా. మళ్ళీ ఎందుకు చేంజ్ చేసి నెగిటివ్ షేడ్స్ ఉన్న రౌడీ ఫెలో ఎందుకు చేయాలనిపించింది మీకు అలాంటి క్యారెక్టర్? అన్న పెర్ఫార్మెన్స్కి ఇది ఉంటుంది కదన్న. అంటే ఒకటే కామెడీ అలాగే చేస్తామని తెలుసు, కొంచెం ఇది కూడా చేస్తామని డైరెక్టర్ నమ్మిండి నన్ను. ప్రవీణ్ నీలో ఇది పలుకుతుంది, ఇది చేద్దామని కృష్ణ చైతన్య నమ్మాడు. అది అలాగే వర్కౌట్ అయింది. సినిమా రిజల్ట్ కొంచెం నిరాశ కలిగించింది కానీ ఏంటనంటే కమెడియన్గా చాలా సినిమాలు ఇప్పటివరకు 200 సినిమాలు, అంటే కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 2 చేశారు మీరు. మై నేమ్ ఈజ్ శృతిలో కూడా కొంచెం నెగిటివ్ డైరెక్ట్ అది అంటే ఆ క్యారెక్టర్ ఎలా అనిపించింది అంటే అది చూస్ చేసుకున్న రీజన్ ఏంటంటే బిజియెస్ట్ కమెడియన్గా ఉన్నారు కదా, ఎందుకు రిస్క్ చేయాలి? రిస్క్ అనిపించలేదన్న. ఇదే ఏదైనా క్యారెక్టర్ కదన్నా. మీరు కరుడు కట్టిన స్టొట్టపురం దొంగండి అంటే దొంగడు గడిపేసిన అలా చేస్తేనే కదా వేరియేషన్స్ వచ్చేది. నాకు దాని నుంచి వేరియేషన్ కింద ఉంటుంది అన్న ఇది. ప్లస్ అందులో మీ క్యారెక్టర్ బాగుంటుంది, బాగుంటుంది. సొంత అన్ననే చంపేసిన వాడికి నీకు ఇది లెక్క బాబీ అంటాడు ఆయన, ఆడుకాలు ఉన్నారు. ఆ సీన్లు బాగుంటాయి అన్నది. అది ఇంకా ఆడాల్సిన సినిమా అనిపిస్తుంది. సరే
ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను అన్న, మళ్ళీ నాకు నాంది ఇష్టం పెర్ఫార్మెన్స్. సూపర్. నాంది ఆగానే. అవును. వాళ్ళు అంటే మీరు నితిన్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు స్టార్టింగ్ నుంచి చివరి వరకు మీ క్యారెక్టర్. ప్రతిదానికి అంటే ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ ఎంటర్టైన్మెంట్ ఆ సినిమాలో. అందులో ఒక పాట వెళ్ళిపోక శ్యామలో మీ మీద స్టార్ట్ అవుతుంది. అవును, అది సూపర్ పాట. అది మీకు ఎలా అంటే మీ మీద పాట ఫస్ట్ టైం అది పెట్టడం, మీ మీద పాట అంతే.